ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఇల్లు. ఈస్ట్, ఇటు వచ్చేసి నార్త్, ఇటు వచ్చేసి సౌత్, ఇటు వచ్చేసి వెస్ట్. ఈ ఇల్లు వచ్చేసి ఉత్తరం తూర్పు హద్దు పైన ఇల్లు కట్టారు. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేశారు. మెట్ల కింద బాత్రూమ్ ఉంది. అది కూడా డౌన్ అవుతూ ఉంది ఇంట్లో. దాంతోపాటు హద్దు దాటి ఉంది బాత్రూము. దానివల్ల తూర్పు ఆగ్నేయం మొత్తం పెరుగుతూ ఉంది ఈ ఇంటికి. తూర్పు ఆగ్నేయం డౌన్ కావడం, ఈశాన్యం ఎత్తు కావడం వల్ల అన్నిటి నష్టమే కలిగిస్తుంది ఈ ఇల్లు. ఈ మెట్ల కింద బాత్రూమ్ వల్ల ఇల్లు మొత్తం ఆగ్నేయం పెరిగి ఈశాన్యం కట్ అయిపోయింది ఈ ఇంటికి. ఈశాన్యం ఎప్పుడైతే కట్ అయిపోయిందో చేసే పనులన్నీ ఆటంకాలే జరుగుతాయి. ఏ ఇల్లు అయినా చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉండాలి. ఈ ఇల్లు చూసుకున్నప్పుడు వాయువ్యం మొత్తం పెరిగింది ఈ ఇంటికి. వాయువ్యం మొత్తం పెరగడం వల్ల నైరుతి మొత్తం కట్ అయిపోయింది ఇంటికి. ఎప్పుడైతే ఈ ఇంటికి పశ్చిమ నైరుతి కట్ అయిపోయిందో ఇంట్లో ఉన్న పురుషుని జీవితాన్ని తుంచేయడమే జరుగుతుంది. దాంతోపాటు దక్షిణంలో ఇంటికి నాలా ఉంది పెద్దది. దక్షిణంలో ఎప్పుడైతే ఈ నాలా వచ్చిందో ఎప్పుడు కూడా ఇంట్లో నెగిటివ్ ఉంటుంది. డబ్బు అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా దెబ్బతీస్తుంది ఈ దక్షిణంలో నాల. ఈ ఇంటికి మొత్తం వాయువ్యం పెరిగింది. ఎప్పుడైతే వాయువ్యం పెరిగిందో ఈ ఇంట్లో ఉన్న వారికి ఎప్పుడు చంచలత్వం మరియు పురుషుని పలిటే శాపంగా మారుతుంది. చేసే బిజినెస్లు మొత్తం లాస్ అవుతుంది. ఇది కోర్టు తగాదా వరకు తీసుకెళ్తుంది. తీసుకున్న అప్పు కూడా తీరదు ఈ ఇంట్లో ఈ వాయువ్యం పెరగడం వల్ల. ఈ ఇల్లు మొత్తం చూసుకున్నప్పుడు ఒక పద్ధతిలో అంటూ లేదు. ఆగ్నేయం మొత్తం పెరగడం, వాయువు మొత్తం పెరగడం, నైరుతి మొత్తం కట్టుకోవడం వల్ల ఈ ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి అనేది ఉండదు. హెల్త్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. కొట్టు తగాదాలు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి మిస్టేక్లు లేకుండా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.